ఈ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నది సింగరేణి బొగ్గు గనులు. సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ఈ మధ్యకాలంలో నష్టాలు ఎక్కువైపోయాయి. దీనికి ప్రధానమైన కారణం మీరంటే మీరని ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నటువంటి వేళ ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇతర బీజేపీ నేతలు ఎంపీలతో కలిసి సింగరేణి భరోసా యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్రకి మిశ్రమ స్పందన వస్తుంది. భారతీయ మజ్దూర్ సంఘ్ బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘం నేతలైతే స్వాగతిస్తున్నారు. నష్టాల్లో కూరుకుపోయే ఆర్థిక సామాజిక అంశాలు, చిరు వ్యాపారులు, సంఘటిత అసంఘటిత కార్మికుల పక్షాన ఉండేటువంటి ఈ సింగరేణిని బలోపేతం చేయడానికి కేంద్ర మంత్రి తీసుకున్నటువంటి ఈ చర్యలు స్వాగతిస్తున్నారు. తాడిచెర్ల బొగ్గు గని బ్లాక్ 2ని సింగరేణికి ఇవ్వడంని హర్షిస్తున్నారు. అదే సమయంలో ఐఐటీసీ కార్మిక నేతలు, కార్మిక సంఘ నేతలంతా కూడా మరి ఇంతవరకు ఓకే, కానీ ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా ఘనతగా చెప్పుకుంటున్నారు కేంద్ర మంత్రి. అట్లా అయితే కోయగూడెం 107 యాక్ట్ని రద్దు చేయండి, దాన్ని అప్పగించండి. సత్తుపల్లి బొగ్గు కానీ అలాగే వెంకటాపూర్ ఇంకా కొన్ని మైనింగ్ని దీనికి అప్పగించండి. ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనుల సంఖ్య తగ్గింది. కార్మికులు 1,15,000, 1,16,000 మంది నుంచి 40,000కు మాత్రమే చేరుకుంది. దీనిలో అనేక సంస్కరణలు చేపట్టి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు, అండర్గ్రౌండ్ మైన్స్ ఇప్పటికే మూతపడ్డాయి. దీన్ని బలోపేతం చేయాలి. సింగరేణికి సంబంధించి అన్వేషణ టీము చేపట్టినటువంటి ఎఫర్ట్స్ వల్లనే ఈ సింగరేణిలో కొత్త కొత్త నిక్షేపాలని కనుగొనడం జరిగింది. 9 బ్లాక్స్ సైతం టెండర్ల ద్వారానే దక్కించుకోవడం జరిగింది. దీనిలో అంతా ఇప్పటికైనా సింగరేణి పైన దృష్టి సారించి సింగరేణిని బలోపేతం చేయాలి. ఈ కార్మికులకి, ఇక్కడ ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మికులకి జీవనోపాధి కల్పించాలి. మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. సింగరేణి కార్మికులను ఆదుకోవడం కోసం, సింగరేణి కంపెనీని ఆదుకోవడం కోసం ఈరోజు బరాబర్ ఇచ్చిన ఏమైతుందో రేపు చూసుకుంటాను సిద్ధంగా ఉంటాను. నేను తాడిచెర్ల 2 ఇవ్వడానికి, జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని మనం చేస్తాను. అంతేకాదు, ఈ తాడిచెర్ల ఒక సాదాసీద కంపెనీ కాదు, కోల్ మైన్ కాదు. ఇప్పటి వరకు సింగరేణిలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయో అన్నిట్లో అతిపెద్ద కోల్ మైన్ తాడిచెర్ల 2 అనే విషయాన్ని మనం చేస్తున్నాం. తాడిచెర్ల 1, ఆ తాడిచెర్ల 1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జెన్కోకి ఇచ్చాం పవర్ కోసం. ఇస్తాడు, సింగరేణికి ఇవ్వలే. ఆ సోయి లేదు కేసీఆర్. తాడిచెర్ల 1 ఎవరికి ఇవ్వాలి? నా సింగరేణికి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేటులకు అమ్ముకున్నాడు కమిషన్ల కోసం కేసీఆర్. పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్లు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఏమప్పది? మన దగ్గర పవర్ తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి యూనిట్కు పైసలు ఇవ్వాలా? మన దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి జెన్కో కంపెనీలకు బొగ్గు తీసుకుంటుంది. ప్రతి క్వింటాలకు మనకు డబ్బులు ఇవ్వలే. జెన్కో కంపెనీ సంబంధించి 8,958 కోట్లు కేసీఆర్ అప్పు పెట్టిపోయాడు. కరెంటుకు సంబంధించి, మన కరెంటుకు సంబంధించి 20,199 కోట్లు అప్పు పెట్టిపోయాడు. మొత్తము 25,902 కోట్లు కేసీఆర్ అప్పు చేసి మన పైసలు మనకి ఇవ్వకుండా పోయి రోజు ఫామ్ హౌస్ లో వండుకున్నాం. ఎవరు ఇవ్వగలుగుతా ఉన్నారు కేసీఆర్ ను? మీ కుటుంబం అంతా వెంబడబడి ఈరోజు అనేక రాజకీయాలు చేసి ఈ యొక్క కేసీఆర్ ను బ్రష్, మరి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్రష్ పట్టించిపోయారు కదా. మరి 25,000 కోట్ల రూపాయలు కేసీఆర్ మీ హయాంలో అప్పు చేసిపోయావు, ఎవరిస్తారు అడుగుతా ఉన్నాను. చాలా బాధతో చెప్తా ఉన్నాను. సిగ్గుతో తల ఉంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఆ 9 కోల్ బ్లాక్ కూడా ఎండిఓ ఎవరికి ఇవ్వాలో
మంత్రులు హైదరాబాద్ లో పడి కొట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక దిక్కు, ఇంకో మంత్రులు ఒక దిక్కు, ఇంకో మంత్రి ఒక దిక్కు. ఈరోజు ఏ రకంగా నైని కోర్టులకు ఎండివో మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క మరి జిమ్మిక్కులు ఏ రకంగా ఉన్నాయో మనం చూసాం. టెండర్ వేసిన తర్వాత ఈ మంత్రుల కొట్లాట కారణంగా ఆ నైని కోల్ బ్లాక్ ఇంతవరకు ఎండివే పూర్తిగా 137 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి కాలనీస్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు భరోసా యాత్ర సింగరేణి వ్యాప్తంగా కొత్తగూడెం నుంచి వెళ్ళి మనుగూరు, ఎల్లందు, భూపాల్పల్లి, రామగుండం, శ్రీరాంపూర్, మందమరి మరి దిగ్విజయమైన యాత్ర పెట్టిండ్రు. ఈ యాత్రతోటి సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడిండు, పరిశ్రమ ప్రగతిని కాపాడిండు. తెలంగాణకు తలమానికమైన ఈ సింగరేణి కాలనీస్ను అత్యధికంగా వనరులు ఇచ్చే సంస్థ, అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థ, అత్యధికంగా మరి కోట్లాది మంది, లక్షలాది మంది కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులు బతికే సంస్థ, చిరు వ్యాపారస్తులు కూడా బతికే సంస్థ. ఇటువంటి సంస్థల సింగరేణి వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో అండర్ గ్రౌండ్ మైన్లన్నీ మూతపడ్డాయి. ఓపెన్ కాస్ట్లు కూడా 4-3 మూతపడ్డాయి. మరి భవిష్యత్తు లేదు. 40,000 మంది కార్మికులు ఉన్నారు. ఒకప్పుడు 1,15,000 మంది కార్మికులు ఉండే. అటువంటి పూర్వభైవం రావాలి అని అనుకుంటే మరి ఇవాళ సింగరేణిల పరిస్థితి లేదు. ఇది భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున గత నవంబరు, డిసెంబర్ నుంచి కూడా కిషన్ రెడ్డి గారికి బృందం కలుసుకుంటూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ మీరు తప్పకుండా సింగరేణి గురించి ఖచ్చితంగా దానికి ఇంట్రెస్ట్ తీసుకోవాలి, ఇవాళ సింగరేణి పరిశ్రమను కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి, సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి చెప్పడం, భారతీయ మజ్దూర్ సంఘ్ విజ్ఞప్తి మేరకే ఈ భరోసా యాత్ర అనేది పెట్టడం జరిగింది. దాన్ని కార్మికులు కూడా ఘనంగా స్వాగతించారు. కార్మికులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా కలుసుకొని కిషన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకొని సింగరేణి పరిశ్రమను కాపాడిండు. ఇటువంటి వ్యక్తికి మేమందరం కూడా గౌరవిస్తామని చెప్పేసి రాజకీయ పార్టీలు కానీ, కార్మిక సంఘాలు కానీ అందరూ కూడా వచ్చి ప్రతి కోరు యాత్రను కూడా, భరోసా యాత్రను కూడా జయప్రదం చేసిండ్రు. వాళ్ళందరూ కూడా కార్మికులకు, కార్మిక సంఘాల నాయకులకు, రాజకీయ పార్టీలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సింగరేణి కోల్మెంట్ కార్మిక సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తాడిచెర్ల బ్లాక్ 2 ఏదైతే 137 సంవత్సరాల చరిత్రలో సింగరేణిలో 2013 నుంచి వెళ్ళి ఆ బ్లాక్ గురించి చర్చ జరుగుతూ ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మరి ఏ ప్రభుత్వం కూడా దాన్ని సాహసం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వాల కుట్రపూరితమైన అక్కసితోటి అనేక ప్రాంతాలన్నీ కూడా వెనుకబడిపోయినాయి. బొగ్గు బ్లాకులు కూడా వాపసు పోయినాయి. బొగ్గు బ్లాకులు కూడా అన్యాక్రాంతమయ్యే రీతిలో ప్రైవేటు ఏజెన్సీలకు అప్పచెప్పే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. గతంలో పరిపాలన చేసిన బీఆర్ఎస్ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ మరి నూతన ప్రయోజనాలు, కార్మికుల ప్రయోజనాలు, సంస్థ ప్రగతిని మరి అడ్డుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాళ్ళ అడ్డగింపులతోటి ఇలా బొగ్గు బ్లాకులన్నీ కూడా మనకు రాకుండా పోతూ ఉన్నాయి. గతంలో మేము భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున కూడా మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం. భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన చట్టం ఏదైతే ఎంఎండిఆర్ చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని గౌరవిస్తూ వేలంపాటకు పోవాలని చెప్తే 12 సంవత్సరాల పరిపాలనలో టీఆర్ఎస్ పార్టీ పోలేదు. 12 సంవత్సరాల పరిపాలనలో సింగరేణి సంస్థ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టున్నది వేలంపాటకు దరఖాస్తు పెట్టది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా వేలంపాటకు పోనీయకుండా చేసింది. ఇవాళ చివరికి లాస్ట్కు ఈ 2013 నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో తాడిచెర్ల బ్లాక్ 2 ఇది వాస్తవంగా చిన్న ప్రాజెక్టు కాదు, సింగరేణికి సంబంధించి కాదు, బొగ్గు గని కార్మికుల చరిత్రలో ఇదొక మెగా ప్రాజెక్టు. దీనికి సంబంధించింది కూడా వాస్తవంగా మన కేంద్ర మంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. బాహుబలి ప్రాజెక్టు 40-50 సంవత్సరాలు దీన్ని సర్వీస్ కాల పరిమితి ఉంటుంది. మంచి G8 గ్రేడ్ కోల్కి సంబంధించి ఉంటుంది. ఒక టన్నుకు 3,850 రూపాయలతో మనం అమ్ముకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. మనం దానికి కూడా ప్రతి కార్మికుడు కూడా దీనిలో హక్కు ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లనే ఈ తాడిచెర్ల బ్లాక్ 2కి సంబంధించిన బొగ్గుబాయి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన రెవెన్యూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు చెల్లించే పరిస్థితిలో ఉంటుంది. ఇవాళ సింగరేణి పరిశ్రమకు కూడా 65,000 కోట్ల రూపాయలు రాయల్టీ రెవెన్యూ రూపంలో ఈ 40-50 సంవత్సరాలల్లో ఇది వర్తిస్తుంది. సింగరేణికి కూడా ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది, ఆర్థిక వనరులు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, కాంట్రాక్ట్ కార్మికులు పెరుగుతారు.
ఇవాళ ఒక 1400 మంది పర్మనెంట్ కార్మికులకు ఉద్యోగం దొరుకుతుంది అక్కడ. అట్లనే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా 4000 మంది కూడా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఉద్యోగం దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి అన్ని కూడా మనం చేసుకునే విధంగా ఉండాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా స్పష్టంగా కార్మికుల పక్షాన ఉన్నది. ఇవాళ కార్మికుల ప్రభుత్వంగా నిలబడ్డది. ఇవాళ ఒరిస్సాకు సంబంధించింది కూడా మనకు వాస్తవానికి సింగరేణి కాలనీస్ రావడానికి కూడా ఒరిస్సా ప్రాజెక్టు కూడా కేంద్ర బొగ్గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు చొరవతోటే అనుమతులన్నీ కూడా తీసుకొని పెండింగ్లో పెట్టి అవన్నీ కూడా పెండింగ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా క్లియరెన్స్ చేసి సింగరేణి సంస్థకు అప్పచెప్పారు. అది కూడా మంచి ప్రాజెక్టు. మనకు వాల్యుబుల్కి సంబంధించిన గ్రేడ్ కోల్కి సంబంధించిన కోలు ఇవాళ రాబోయే కాలంలో కూడా కోయగూడెం సంబంధించిన బ్లాక్ 3 కానీ ఎల్లందుకు సంబంధించిన పూసపల్లి మైన్ కానీ వీటన్నిటిని కూడా వేలం పాట ద్వారా మన సింగరేణి పరిశ్రమకు వచ్చేటట్టు కూడా కృషి చేస్తామని చెప్పేసి ఒక కేంద్ర బొగ్గన్ల శాఖ మంత్రి గారు స్పష్టంగా చెప్పడం, సింగరేణిని ఆదుకుంటా అని చెప్పడం ఇది శుభ పరిణామం. ఇలా ఈ ప్రాంతానికి మరి సింగరేణి కార్మికులకు సింగరేణి పరిశ్రమకు ఇలా తాడిచెర్ల 2 బ్లాక్ ఏదైతే అంకితం చేసినారో వారికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర బొగ్గన్ల శాఖ మంత్రి వాళ్ళ టీంకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు కానీ వాళ్ళ టీంకి సంబంధించిన కానీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సింగరేణిలో భరోసా యాత్ర పేరు మీద మన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలను, ఎంపీలను, అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ వెంట వేసుకొని సింగరేణిలో ఒక భరోసా యాత్ర చేయడం జరుగుతూ ఉంది. భరోసా యాత్ర చేయడం వల్ల ఇది రాజకీయ లబ్ధి కోసమే తప్ప దేనికి కాదు. సింగరేణిలో తాడిచెర్ల బ్లాక్ అనేది 2009 నుండి స్టార్ట్ అయింది పోరాటం. అది ఏఐటీసీ పోరాటం చేసింది. 1 బ్లాక్ పోయినప్పుడే తాడిచెర్ల 1 ఏదైతే ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చిరో తాడిచెర్ల 2 బ్లాక్ను కూడా ఇద్దామనే తరుణంలో ఏఐటీసీగా అప్పుడు గుర్తింపు సంఘంగా పోరాటం చేసినాం. ఆ పోరాట ఫలితంగానే మన రోషయ్య గారు తాడిచెర్ల 2 బ్లాక్ను మనకే అప్పచెప్పిండు అప్పుడే. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల, అదేవిధంగా పర్యావరణ అనుమతులు లేవని తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక తెలంగాణ గవర్నమెంట్ అప్పుడున్న కేసీఆర్ గారు దీన్ని పట్టించుకోకపోవడం, దీన్ని వేరే ప్రైవేట్కి ఇస్తామనడం, ఇలాంటి కారణాల చేత అయిందే తప్ప అది 100% సింగరేణికి రావాల్సిన బొగ్గు సింగరేణికే. సరే, ఇప్పుడు ఏదేమైనా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా తెలంగాణ బిడ్డగా నేను మీకు తాడిచెర్ల బ్లాక్ ఇచ్చిన అని చెప్తా ఉన్నాడు. సంతోషం సార్, మీకు ధన్యవాదాలు. కానీ ఇవాళ ఏదైతే కోయగూడెం 170 యాక్ట్ ఉన్నదో దాన్ని మరి వేలం వేశారు కదా, దాన్ని కూడా మాకే ఇప్పియండి. సత్తుపల్లి 3 ఓసీని ఇప్పియండి, మనుగురు డిప్ సైడ్ బ్లాక్ని ఇప్పియండి, శ్రావణపల్లి బ్లాకు, అదేవిధంగా వెంకటాపూర్ మైను, ఇలాంటి అనేక మైన్లు సింగరేణి అన్వేషణ విభాగం వాళ్ళు బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ సింగరేణికి సంబంధించినవి, మన తెలంగాణ ఆస్తే, మన నైజాం నవాబు మనకి ఇచ్చిన ఆస్తి అది. కాబట్టి దాంట్లో కూడా ఆ బొగ్గు గనుల్లో కూడా మీరు అప్పచెప్పండి. మీ గవర్నమెంట్కు మేము ధన్యవాదాలు చెప్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ధన్యవాదాలు చెప్తాం. అవి కూడా మాకు వచ్చే విధంగా మీరు చేసినట్టయితే ఈ భరోసా యాత్రలు చేసుకోవాలి తప్ప ఇవాళ ఉన్న బ్లాక్నిచ్చి నేనే ఇచ్చిన అని చెప్పడం కూడా అది సమంజసంగా లేదు. 9 బ్లాక్ కూడా మనము బ్లాక్ వేలం ద్వారా సాధించుకున్నదే, కానీ దానికి ఏదో కొన్ని డిస్టర్బెన్స్ల వల్ల ఆ గవర్నమెంట్తోని మనకు డిస్ప్యూట్ ఉండడం వల్ల ఆగింది. దాన్ని కూడా క్లియరెన్స్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది, నేనే క్లియరెన్స్ చేసిన అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాను. రాబోయే బ్లాకులను కూడా మీరు ఇప్పించినట్టయితే మీకు ఈ తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు, కార్మిక బిడ్డలు కూడా మీకు ఉంటారని అదేవిధంగా తెలియజేస్తూ ఉన్నాం. వచ్చే బ్లాకులను కూడా మీరు చేయాలని, ఇవ్వాలని చెప్పేసి మేము ఏఐటీసీగా గుర్తింపు సంఘంగా డిమాండ్ చేస్తాం.